అసలు చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఏమంటాడు? ఈ మధ్యకాలంలో మీరు గోదావరి బనకచెర్ల అంశం వచ్చినప్పుడు ఆయన గారు మాట్లాడతాడు, ఏమంటాడు? నేను ఎప్పుడూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించలేదు, నేను గోదావరి మీద ఏ ప్రాజెక్టును కూడా నేను అడ్డుకోలేదు అంటాడు. దిస్ ఈస్ ద లెటర్ రిటర్న్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎన్నడు? 24 ఏప్రిల్ 2026. మొన్న ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాజెక్టుల మీద విషం జిమ్ముతూ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోండి అని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లెటర్ ఇది. ఈ లెటర్లో తమ్మిడిహట్టిని ఆపండి, సమ్మక్క ప్రాజెక్ట్ ఆపండి, సీతారామ ఆపండి, మొత్తం తెలంగాణ ప్రాజెక్టులు ఆపండి అని 24 ఏప్రిల్ 2026 నాడు రాసిన లెటర్ ఇది. ఇవాళ ఈ ఎజెండాలో కూడా మీరు చూస్తే జిఆర్ఎంబిలో ఈ ఎజెండా ఎవరు పెట్టించిండ్రు? ఆంధ్రప్రదేశ్ ప్రపోజ్డ్. ఇందులో ఏం రాసిండ్రు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపాదన మేరకు ఆంధ్రప్రదేశ్ ఎజెండాలో భాగంగా ఈ 7 ప్రాజెక్టులు మేము ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఎజెండాలోకి పెట్టినారు. అంటే నేను చంద్రబాబు గారు మీరు ఏది చెప్పేది నిజం? టీవీల ముందు వచ్చి నేను తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదు, గోదావరి ప్రాజెక్టులకు నేను వ్యతిరేకం కాదని చెప్పిన మాట నిజమా? ఈ లేఖలు నిజమా? ఈరోజు ఏ రకంగా జిఆర్ఎంబి ఎజెండాలు వచ్చిందండి? ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే తెలంగాణ ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని వచ్చింది. ఇవాళ మీరు కేంద్ర ప్రభుత్వానికి మా ప్రాజెక్టులన్నీ ఆపండి అని చెప్పి మీ ప్రభుత్వం లేఖ రాస్తుంది. అంటే ఇవాళ మీరు మీ మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. ఇవాళ మీరు తెలంగాణ నోటికాడ బుక్కను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడం. కేంద్రం మీ చేతుల్లో ఉందని కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ తెలంగాణ నోటి బుక్కను లాక్కుంటే ప్రయత్నం చేస్తున్నారు. ఊరుకో తెలంగాణ. ఇది పోరాటాలతో తెచ్చుకున్నాం. నీళ్ల కోసం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో, జయశంకర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఎంతో పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్ళలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు. ఇంత జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి. సీతారామ అంటే మొత్తం ఖమ్మం జిల్లాకు అన్యాయం చేయడం, కాళేశ్వరం అనుమతులను రద్దు చేయడం అంటే సగం తెలంగాణకు అన్యాయం చేయడం. హైదరాబాద్ మంచినీళ్లు, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, మెదక్ జిల్లా, పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లా మొత్తం ఇవాళ నీళ్లు సాగునీటికి దూరం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది ఈరోజు.